హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఆర్ న్యూస్. ఫ్రెండ్స్, తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు అయితే వచ్చేసాయి. ఆగస్టు 10 వరకు అయితే పంపిణీ చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. సో వీడియోలో అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. కొత్త కార్డులు వచ్చేసాయి. నేటి నుంచి రేషన్ కార్డులు పంపిణీ అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు. ఆగస్టు 10వ తేదీ వరకు కొనసాగనున్న ప్రక్రియ. ఎన్నికల కోడ్ వస్తుందని హడావుడి. సెప్టెంబర్ నుంచి కోటా దాటనున్న రేషన్. హర్షం వ్యక్తం చేస్తున్న పేద ప్రజలు. రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి మరో విడత రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. గతంలో రాని వారికి ఈ దఫా ఆగస్టు 10వ తేదీలోగా ప్రభుత్వం కార్డులను ఇవ్వనుంది. కార్డులను ఆయా నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు పంపిణీ చేయనున్నారు. 4 నెలల నుంచి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ఏఎస్ఓలు ఇంటింటికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడి నుంచి జిల్లా పౌర సరఫరాల అధికారికి పంపగా వారి ఆమోదంతో రాష్ట్ర ఉన్నతాధికారులు కార్డు నెంబర్ అలాట్ చేయనున్నారు. పాత దరఖాస్తులు 1,50,000 మేర పెండింగ్లో ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే సుమారు 60,000 వరకు అర్హులు ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా రేవంత్ సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత 3 విడతలుగా 5,60,000 కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు చేసింది. పేర్ల మార్పులు చేర్పులతో లక్షలాది మందికి అయితే లబ్ధి చేకూరనుంది. ఏడాదిన్నర కాలంలో కొత్త రేషన్ కార్డుల సంఖ్య 6,20,000కు చేరనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పెరిగిన రేషన్ కోటా. ఇప్పటి వరకు రాష్ట్రంలో కార్డులు 95,65,000 ఉండగా 3,10,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. వారికి నెలకు 17,000 రేషన్ దుకాణాల ద్వారా 1.8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఆగస్టు నెలాఖరు వరకు కార్డుల సంఖ్య 90 లక్షలు దాటే అవకాశం ఉందని పౌర సరఫరాల శాఖ అంచనా వేస్తోంది. సెప్టెంబర్లో పంపిణీ చేసే రేషన్ బియ్యం 2 లక్షల మెట్రిక్ టన్నులు దాటుతుందని కూడా భావిస్తున్నారు. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, కార్డు రాని వారు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని కూడా అధికారులు సూచిస్తున్నారు. కోడ్ కూసేవేళ. ప్రభుత్వం 15 రోజుల గడువుతో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటన చేయడంతో దరఖాస్తుదారులు కార్డుల కోసం స్థానిక ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. ఈసారి ఎలాగైనా కార్డు ఇప్పించాలని వేడుకుంటున్నారు. ఈసారి కార్డు రాకుంటే తర్వాత ఎప్పుడు వస్తుందని ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. అలాగే రాజకీయ నేతలను ఆశ్రయించినట్టు కూడా జరుగుతుంది. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ కోడ్ వస్తే సర్పంచ్, ఎంపీటీసీ